హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు దేవి రమేష్ వీడియోస్. మా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేనైతే గుడ్డుతో బెండకాయ పులుసు చేస్తున్నాను. నేను ఎలా చేస్తున్నానో చూసేయండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్లోని ఈ గుడ్లు అనేది ముందుగానే ఫ్రై చేయాలి. గుడ్లు అనేది బాగా అడుగు పట్టకుండా ఉండడానికి కొంచెం పసుపు వేయాలి. ఇప్పుడు అవి ఏగుతూ ఉంటే మళ్ళీ చూద్దాం. ఇప్పుడు ఈ వేగుతున్న గుడ్లని ఈ బ్రౌన్ కలర్ వచ్చేలా వేపుకున్న తర్వాత సైడ్ తీసేయాలి. ఇదే కళాయిలోని కొంచెం జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర ఫ్రై అయింది కదా, ఇప్పుడు కొంచెం ఉల్లిపాయ వేస్తాం. ఉల్లిపాయలు కొంచెం వేగనివ్వాలి. ఉల్లిపాయలు వేగిస్తే కొంచెం టైం పడుతుంది కనుక మళ్ళీ తర్వాత ఒక 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు అల్లం, వెల్లుల్లి, ధనియాలు మెత్తగా చితగొట్టేసి రెడీ చేసుకున్నాను. రోట్లో వేసింది. ఇది పచ్చివాసన వచ్చినంత వరకు వేపుకోవాలి. పచ్చివాసన పోయినంత వరకు. ఇప్పుడు ఇందులోని టమాటా ముక్కలు వేసి ఇది మగ్గనివ్వాలి. ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ ముందుగా వేస్తే ముక్కలు మొత్తం బాగా మక్కుతాయి, తొందరగా మగ్గుతాయి. అందుకు కావాల్సినంత తిరిగి రుచికి సరిపోయినంత సాల్ట్ నేనైతే 1 స్పూన్ వేసుకున్నాను. అలాగే చిటికెడు పసుపు. ఇప్పుడు ఇది మొత్తం బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుంటే సరిపోతుంది. బాగా ముక్కలు అనేది మగ్గుతాయి. అది కాదు. ఇప్పుడు మూత తీసి చూద్దాం. మూత పెట్టిస్తామా కదా అనేసి అలా వదిలేయకూడదు. 2-3 సార్లు కలుపుతూ ఉండాలి. అందులో టమాటీలు, ఉల్లిపాయలు అంతా బాగా మగ్గుతాయి. ఇప్పుడు తగినంత కారం అనేది మీకు ఎంత సరిపోద్దో అంత చూసుకొని వేసుకోండి. నేనైతే ఇది హాఫ్ స్పూనే వేసుకుంటున్నాను. బాగా కలుపుకొని ఇప్పుడు బాగా క్లీన్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసేద్దాం.
ఇప్పుడు ఇది బాగా కలుపుకొని ఇదనేది పచ్చి వాసన పోయినంత వరకు కొంచెం సేపు మగ్గనిద్దాం. ఉప్పు కారం ఈ ముక్కలకు కూడా పట్టాలి కదా. అది ఈలోగా చింతపండు పెద్ద నిమ్మకాయ అంత సైజు నిమ్మకాయ అంతా నానబెట్టాను. ఇదంతా రసం తీసుకోవాలి. ఇది ఇప్పుడు ఈ రసం తీసుకున్న తర్వాత మూత తీసి చూద్దాం. ముక్కలు మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మరొక 2 నిమిషాలు మూత పెట్టేసి ఉంచుదాం. అప్పుడు మళ్ళీ చూద్దాం. ముక్కలన్నీ బాగా మగ్గాయి. ఇప్పుడే ఈ చింతపండు రసం అనేది వేసుకోవాలి. బాగా కలపకపోతే అడుగు పెట్టేస్తుంది. అందువల్ల కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఈ చింతపండు రసం తీసుకున్నాం కదా, ఈ పిప్పి అనేది పడకుండా ఈ రసాన్ని ఇందులో వేసేసుకోవాలి. బాగా కలిపేసి కొంచెం వాటర్ వేసి మరిగేసరికి కొంచెం దగ్గర పడుతుంది కదా, పులిపండి ఉంటుంది కదా, ఆ పులిపండి దానికి ఇది అవసరం. ఇప్పుడు మనం ఫ్రై చేసే గుడ్లు ఇందాక వేపుకొని సైడ్ పెట్టిన గుడ్లు ఇందులో వేసేస్తాం. దీన్ని ఇప్పుడు మూత పెట్టేసి ఎలాగైనా ఇది ఒక పావు గంట సేపు ఉడుకుతుంది. ఈలోపు అన్నం వండిస్తే అయిపోతుంది. ఇప్పుడు మూత తీసి చూద్దాం. కలర్ఫుల్ కనిపిస్తుంది. గుడ్లు బెండకాయ కర్రీ. ఈ స్టేజ్లోనే మనం గ్యాస్ ఆఫ్ చేసేయాలి. కొంచెం చల్లారిన తర్వాత తిందాం. అప్పుడు బాగుంటుంది వేడివేడి అన్నంతో. ఇప్పుడు టేస్ట్ చూద్దాం. నేనైతే గుడ్డు పరంగా వండినప్పుడు గుడ్డు లేదా ఆమ్లెటే వండాను. ఎప్పుడు ఇలా బెండకాయ వేసి అయితే వండలేదు. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఎలా ఉందో టేస్ట్ చేద్దాం. నాకు వచ్చిన ఐడియా ఇది. ఎలా ఉంటుందో ట్రై చేద్దామనేసి. ఎప్పుడు చేపలతో బెండకాయ కర్రీస్ చూశాను, అది కూడా తినలేదు. కానీ ఇది ఎలా ఉందో ట్రై చేద్దాం. పెద్ద సినిమాలోని ఉన్నది ఒకటే బతుకు, మళ్ళీ పుడతామా ఏంటే. అందుకు ఉన్నప్పుడే కొన్ని టేస్ట్లు అనేది చూసేయాలి. వేడిగా ఉంది కానీ చూడడానికి మాత్రం చాలా టెంప్టింగ్ ఉంది. కాలుతుంది కూడాను. బెండకాయ ఉడుకుంది. అన్నం తిని చూద్దాం. బెండకాయతో పులుపు, ఉప్పు, కారం అన్నీ కరెక్ట్గా సరిపోయి కాలిపోతుంది ఒకటి. నాకైతే నచ్చిందండి. అన్నీ కరెక్ట్గా సరిపోయి గుడ్డు బెండకాయ కర్రీ చేసుకొని తినచ్చు. బాగుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేశారో లేదో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.
ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఇంతే ఈ వీడియో. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.